నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే 3 రాజధానులు 3 రాజధానులు అంటున్నారు. ఇప్పుడు కూడా అదే, ఆయన అధికారంలో ఉన్నప్పుడు అదే మాట, ఇప్పుడు అదే మాట. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? 3 జోన్లు అంటున్నారు. జగన్ ఏమో 3 రాజధానులు, ఈయనేమో 3 జోన్లు. ఏంటి ఈ 3? అసలు ఏం జరుగుతుంది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. సరే, ఈ 3 అనే సంఖ్య ఏంటి సార్? ఏపీని పట్టుకొని పీడిస్తుందా, లేదంటే కలిసి వచ్చిన అంశమా? ఈ జగన్మోహన్ రెడ్డి గారేమో 3 రాజధానులు 3 రాజధానులు అంటున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారేమో 3 జోన్లు అంటున్నారు. ఈ 3 జోన్లు ఏంటి కొత్తగా? చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వెళ్ళారు. కాగ్నిజెంట్ తో పాటు ఇంకొక 8 సాఫ్ట్వేర్ కంపెనీలని అక్కడ శంకుస్థాపన చేశారు, సాఫ్ట్వేర్ కంపెనీలకు. ఆ సందర్భంగా మంత్రి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు, అక్కడ ఉండేటువంటి ఎంపీ భరత్, తర్వాత మాజీ మంత్రి ఆయన గంట, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ అంగరంగ వైభవంగా వైజాగ్లో శంకుస్థాపన చేశారు. వీటికి చేసి వైజాగ్ టోటల్గా ఎకో సిస్టమ్ మారబోతుంది, రాబోయే రోజుల్లో ఒక పెద్ద ఫైనాన్షియల్ జోన్గా మారబోతుంది అని చెప్పి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు. ఇక నుంచి రాష్ట్రం 3 జోన్లుగా ఉంటుంది, ఈ 3 జోన్లకి 3 ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పాడు. చెప్పి వైజాగ్ నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు ఒక జోను, విశాఖ జోను. ఆ తర్వాత నుంచి ప్రకాశం జిల్లా దాకా ఇంకొక జోను, ఏంటది అమరావతి జోను. ఆ తర్వాత తిరుపతి, అదొక జోను. రాయలసీమ మొత్తం కలిపితే తిరుపతి జోను. ఈ 3 జోన్లకు సంబంధించి ఆయన ఒక ఈక్వేషన్ కూడా చెప్పారు. ఐటీ హబ్గా, ఐటీ రాజధానిగా, లేదంటే ఐటీ క్యాపిటల్గా వైజాగ్ ఉంటుంది. అమరావతి అనేదేమో మీకు క్వాంటమ్ కంప్యూటర్స్ హెడ్ క్వార్టర్గా ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ హబ్గా తిరుపతి ఉంటుంది. డ్రోన్స్ హబ్గా ఓరోకల్ ఉంటుంది. సో కాబట్టి సమగ్రమైనటువంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది అని చెప్తూ 3 ప్రణాళిక బోర్డులకు సంబంధించిన అంశాలు చెప్పారు. ప్రణాళిక బోర్డు ఒకటేమో వైజాగ్లో, ఇంకోటేమో తిరుపతిలో, మరొకటేమో అమరావతిలో ఉంటుంది. ఈ ప్రణాళిక బోర్డు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని అంటే, రాజధాని క్యాపిటల్కి రావాల్సిన అవసరం లేదు. ఈ ప్రణాళిక బోర్డు పరిధిలోనే సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. ఆ జిల్లాలకు సంబంధించినటువంటి సమస్యలు, వాటికి ఒక సీనియర్ ఐఏఎస్ని ఒక్కొక్క ప్రణాళిక బోర్డుకి సీనియర్ ఐఏఎస్ని నియమించారు. విశాఖ దానికి చైర్పర్సన్గా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత సిఇఓగా ఎవరు, చీఫ్ సెక్రటరీ, ఇట్లా జోన్స్కి వేశారు. అలాగే మిగతా జోన్స్ కూడా నియమిస్తున్నారు. సో దీంతో అసలు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు 3 జోన్లు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటున్నారు. దానికి దీనికి తేడా ఏంటి అనేటువంటిది ఒక క్వశ్చన్, అలాంటి చర్చ నడుస్తుంది ఇప్పుడు. కాకపోతే అప్పుడు ఏంటంటే, రాజధాని క్యాపిటల్ అనేది ఒకటే అనేది ఒక కాన్సెప్ట్. అక్కడ క్యాపిటల్ తయారు చేయడానికి అప్పుడు రైతులందరూ భూములు ఇచ్చారు, ఒప్పందాలు కుదిరిని సిఆర్డిఏ తోటి, సింగపూర్ కన్సార్టియం తోటి వీళ్ళు డిజైన్లు అన్ని తయారు చేసుకున్నారు. రాజధాని అనేది ఒకటే ఉండాలి, ఇన్ని రాజధానులు ఉండకూడదు, ఎక్కువ రాజధానులు ఉంటే కన్ఫ్యూజన్ వస్తుందని ఇట్లా రకరకాలుగా మొత్తం మీద ఒకే రాజధాని అమరావతి అని నిర్ణయించేశారు. నిర్ణయించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అనగానే ఆయన ఏం చెప్పాడు, ఒకటేమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఇంకోటేమో లెజిస్లేషన్ క్యాపిటల్, మరొకటేమో అక్కడ జ్యుడిషియరీ క్యాపిటల్ అని అన్నాడు. ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏమో వైజాగ్, అమరావతి ఏమో లెజిస్లేషన్ క్యాపిటల్, జ్యుడిషియరీ క్యాపిటల్ ఏమో కర్నూలు అని అన్నాడు. దీనికి దానికి తేడా ఏంటి, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి దీనికి అని అంటే, చంద్రబాబు నాయుడు గారేమో అది డెవలప్మెంట్ వికేంద్రీకరణ చేస్తున్నారు, అభివృద్ధిని వికేంద్రీకరణ చేస్తున్నారు. ఒక యూనిట్గా చేయడానికి 3 ప్రాంతాలని, ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ అనేది ఉంది మొదటి నుంచి కూడా. వీటి మధ్య వ్యత్యాసం అనేది ఉంది. ఇప్పుడు రాయలసీమ వెనకబడింది అని చెప్పి అప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఒక పెద్ద ఒక పెట్టి ఆర్గనైజేషన్ పెట్టి అప్పుడు వెనకబడిన రాయలసీమ అని చెప్పి ఉద్యమం తీశాడు. అప్పుడు ఆ మధ్య, అంతకుముందు కూడా రాయలసీమ ఉద్యమం వచ్చింది. పైగా రాయలసీమలో కర్నూలు రాజధాని, మొట్టమొదటి ఆంధ్రాకి రాజధాని ఇది కర్నూలు. ఆంధ్ర విడిపోయినప్పుడు, తమిళనాడు నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు
కర్నూలు. ఆ తర్వాత తెలంగాణ కూడా కలిపిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఏర్పడినప్పుడు హైదరాబాద్ని క్యాపిటల్ చేశారు. సో కాబట్టి మాకు తొలి ఆంధ్ర ఏర్పడినప్పుడు మా క్యాపిటల్ కదా, మాకు కావాలి అనేది మొదటి నుంచి ఉంది. ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర మాది వెనకబడిన ప్రాంతం. ఉత్తరాంధ్ర ఉద్యమం అనేది సపరేట్, అసలు కళింగ ఉద్యమం అది సపరేట్ అసలు. సో ఆ కోస్తా సపరేట్, బ్రిటిష్ సర్కార్ అంటారు దాన్ని. సో కాబట్టి ఈ 3 ప్రాంతాల మధ్య కొంత ప్రాంతీయవాదం అనేది ఉంది. ఎప్పటికైనా భవిష్యత్తులో ఇది పెరగకుండా ఉండాలని అంటే దీనికి ఒకటే సూత్రం. ఏంటది? అభివృద్ధి వికేంద్రీకరణ. ఇది ఎందుకు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అంటే, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక లెసన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి అభివృద్ధి మొత్తం హైదరాబాద్లో కాన్సన్ట్రేషన్ చేశారు. దాంతో ఏమైంది? ప్రాంతీయ భావం వచ్చేసింది. ఆంధ్ర వాళ్ళు వచ్చి హైదరాబాద్ లేదంటే తెలంగాణ దోచుకుంటున్నారు అనే భావన వచ్చి ఉద్యమం వచ్చేసింది. రాష్ట్రీయమైంది, ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. సో కాబట్టి అలాంటి ఉద్యమాలు రాకుండా ఉండాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో హైదరాబాద్తో పాటు వైజాగ్, తిరుపతి, కర్నూలు, వరంగల్ వీటన్నిటినీ డెవలప్ చేసినట్టయితే సమగ్రంగా మీకు అసలు ఉద్యమం అవకాశం ఉండే, ఉద్యమం మాట ఎత్తేవాళ్ళు కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం తీసుకొచ్చేసి హైదరాబాద్ని డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. చంద్రబాబు నాయుడు గారి హయాంలో నేను ఒక చిన్న విషయం చెప్తే చాలామందికి తెలియకపోవచ్చు. 95లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూని, అంటే తెలంగాణ రెవెన్యూ, ఆంధ్ర రెవెన్యూ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ 65%. అంటే గవర్నమెంట్కి వచ్చేటువంటి ఆదాయం నేను చెప్తుంది 65%. అంటే రూపాయి ఇస్తే రూపాయల 65 పైసలు ఆంధ్రప్రదేశ్ది. మిగతాది హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణది 45 పైసలు ఉండేది. 45 కన్నా ఇంకా తక్కువే ఉండేది. 43, 42 అలా ఉండేది. సో నేను 45 తీసుకోండి. అది కాస్త చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన నాటికి 2004కి, 95 నుంచి 2004 వరకు ఆయనే సీఎం ఉన్నాడు. అది కాస్త ఏమైంది? ఉల్టా అయింది. హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఏదేమో 55%, 60% దాకా రీచ్ అయింది. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఏమో తగ్గిపోయింది, 45కి అలా వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, హైదరాబాద్ కాబట్టి మొత్తం తీసుకొచ్చి ఆంధ్రాకి సంబంధించినటువంటి రెవెన్యూ కూడా తీసుకొచ్చి ఆంధ్ర వాళ్ళ డబ్బులు, ఆంధ్ర నుంచి వచ్చే ట్యాక్స్లు అన్నీ తీసుకొచ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేశారు. దాంతో ఆంధ్రప్రదేశ్ వెనకబడింది, తెలంగాణ, హైదరాబాద్తో కూడిన తెలంగాణ డెవలప్ అయింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కన్నా తలసరి ఆదాయం ఎక్కువ ఉంది. సో ఇది చరిత్ర. అందుకని రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి రాకూడదు. తెలంగాణ లాంటి పరిస్థితి అటు రాయలసీమలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ, కోస్తాంధ్రకు మధ్య ఈ వేరియేషన్స్ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో సమగ్ర అభివృద్ధికి ఆయన ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి 3 ప్రాంతాలకి 3 మండళ్ళు పెట్టారు. అంటే పరిపాలనకు సంబంధించిన అంశాలకు సంబంధించి 3 మండళ్ళు పెట్టేసి అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నారు. అందుకే చెప్పాడు వైజాగ్ ఐటీ హబ్బు, ఓర్వకల్లు డ్రోన్ హబ్బు, తిరుపతి ఎలక్ట్రానిక్స్ హబ్బు, అమరావతి రాజధాని ప్లస్ క్వాంటమ్ కంప్యూటర్స్. సో కాబట్టి ఈ వేరియేషన్స్ రాకూడదు రాబోయే రోజుల్లో. అసలు ఆ ఆలోచన రాకుండా ఉండడానికి అభివృద్ధి వికేంద్రీకరణ అనేది తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? అధికార వికేంద్రీకరణ తీసుకున్నాడు. అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ కాకుండా అధికార వికేంద్రీకరణ తీసుకున్నాడు ఆయన. అధికార వికేంద్రీకరణ తీసుకొని అధికారం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ, అమరావతిలోనేమో లెజిస్లేషన్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్ ఏమో కర్నూలు అన్నారు. అధికార వికేంద్రీకరణ కారణంగా ఏం జరగదు. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఇంపార్టెంట్. అధికార వికేంద్రీకరణ కారణంగా రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ ఇలాంటి ఉద్యమాలు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. అధికారంలో మళ్ళీ తేడాలు వస్తే మీకు అధికారం, మాకు అధికారం, ఈ ఈగోస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సైంటిఫిక్గా లేదంటే చారిత్రక నేపథ్యాన్ని తీసుకొని కనుక ఆలోచిస్తే అధికార వికేంద్రీకరణ కన్నా అభివృద్ధి వికేంద్రీకరణ అనేది భవిష్యత్ తరాలలో ఈ ప్రాంతీయ భావాలని లేకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. అందుకే లోకేష్ గారు ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు GPS లాంటి వాళ్ళు అని. అంటే జీపీఎస్ లాంటి వాళ్ళు ఆయన అని చెప్పి అన్నారు. ఎందుకు GPS అంటే ఆయన వెళ్తుంటారు. ఇప్పుడు GPS లేని అసలు మనం ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. ఆయన జాబ్ చూపిస్తాడు, రూట్ చూపిస్తాడు. ఆ రూట్లో అందరూ వెళ్ళాలి మనం.
ఆ రూట్లో వెళ్ళకపోతే వెనకబడిపోతాము. చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు, కాబట్టి ఆయన రూట్లో మనం వెళ్దాం. ఆయన నావిగేషన్, మనం అందరం నావిగేట్స్ అంటే నడిచేవాళ్ళం, ఆయన GPS, ఆయనతో కూడా మనం నడవాలి అని చెప్పి ఒక చిన్న కంపారిజన్ చేశారు లోకేష్ గారు. సో ఇది నిన్న జరిగినటువంటి ఇది. అంటే యాక్చువల్గా నిన్న 3 జోన్లు అనగానే మేము చెప్పింది అదే కదా అని మొదలు పెట్టారు. అవును, 3 జోన్లు అనగా 3 రాజధానులు ఒకటే కదా, అది 2 ఒకటే కదా అన్నారు. కాదు, both are not same అంటారు. yes, right. Thank you so much, sir. Thank you.